దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును కృపామయుడును దయామయుడును తన జనులను ఆనంద తైలముతో అభిషేకించు సర్వోన్నతుడైన ప్రేమ కలిగిన దేవుని నామములో శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నారు. సర్వోన్నతుడును సర్వకృపాన్ని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయ్యుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. నందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభు మన గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మన బ్రతుకులో నూతనమైన రోజుల్లోనికి ప్రభు మనల్ని నడిపించున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల 19వ తారీఖు ఈరోజు మంగళవారం దినమున ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి 45వ కీర్తన 7వ వచనంలో కోరాహు కుమారులు దేవుని గురించి విశ్వాసముతో తెలియజేస్తున్న వారి యొక్క స్థితిని ఏమని తెలియజేస్తున్నారు అంటే 45వ కీర్తన 7వ వచనంలో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను నేర్పించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆమేన్. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాక్యం యొక్క ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునుగాక. కోరాహు కుమారులను ఆనంద తైలముతో అభిషేకించిన దేవుడు నిన్ను నన్ను ఈ వాక్యము ద్వారా ఆనంద తైలముతో అభిషేకించునుగాక. ఆమేన్. కోరాహు కుమారులు విశ్వాసము తెలియజేస్తూ చెప్తున్న మాట, ఆనందము లేని వారికి, సంతోషము లేని వారికి, ఎల్లప్పుడూ కూడా సహాయము దొరకని వారికి దేవుణ్ణి వారు ఎంతగా కొనియాడుతూ చెప్తున్న మాట ఏమని చెప్తున్నారు? నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఎంత వారు నేర్చుకున్న అనుభవాన్ని బట్టి వారు చెప్తున్న విధానం, దేవుడిలో ఏముంది? దేవుడు నీతిని ప్రేమిస్తాడా లేకపోతే భక్తిహీనతను ప్రేమిస్తాడా అంటే ఎట్టి పరిస్థితులలో భక్తిహీనతను ప్రేమించడు. ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ప్రజలలోంచి తీసివేయగల సర్వశక్తి గల దేవుడు ఆయన. అలాంటి దేవాతి దేవుని గురించి చెబుతూ, దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా. చెలికాండ్ర కంటే ఎంత అద్భుతం అండి! అంటే స్నేహితుల కంటే హెచ్చగునట్లుగా, ప్రాణ స్నేహితుల కంటే హెచ్చగునట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఇది కోరాహు కుమారులు విశ్వాసంతో తెలియజేసిన మాట. కారణం ఏంటి? వారికి ఆనందం లేదు. వారి జీవిత విధానంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వారి యొక్క బ్రతుకంతా కూడా ఏమైపోయిందో తెలుసా? గడాంధకారంతో కప్పబడి ఉన్నది వారి జీవితం. వారికి ఆనందము లేదు, వారిని ప్రేమించేవారు లేరు, వారు ఎలాగ విడుదల పొందుకోవాలో తెలియదు. దేవుని గురించి అతిశయపడ్డారంట. వాళ్ళు ఎలాగ అతిశయపడ్డారో తెలుసా? 44వ కీర్తన 8వ వచనంలో చూసినట్లయితే వారు దేవుని గురించి అతిశయపడ్డారట. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించారట. మరి ఇలాంటి వారికి ఎందుకనండి స్నేహితులు లేరు? ఇలాంటి వారికి ఆనందం లేదు? ఇలాంటి వారి పరిస్థితి ఏమైపోయిందో చదువుదామా? దయచేసి 8వ వచనం చదువుదాం. 44వ కీర్తన
కీర్తన గ్రంథము 40. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము స్థుతులు చెల్లించుచున్నాము. వీళ్ళు ప్రాణముతో చెప్పుకున్న మాటలు దేవుడికి వారి కార్యం జరిగించాడు. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావని 42వ కీర్తన దగ్గర నుంచి 43వ కీర్తన దగ్గర నుంచి వారు చెప్తూనే ఉన్నారు దేవునితో. నీవో ప్రాణమా నువ్వు కంగారు పడకు, నువ్వేళ తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షించన్నారు. అలాంటి పరిస్థితులలో వారు 44వ కీర్తనలోకి వచ్చేసరికి దేవుని బట్టి అతిశయపడుతున్నారట. దేవుని బట్టి అతిశయపడటమే కాకుండా ఆయన నామమును బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నారట. మరి దేవుడికి ఇంతకంటే కావాల్సిందేముందండి? మరి దేవుడికి ఇంతకంటే కావాల్సింది కొరహ కుమారులు కలిగిన క్రియలను బట్టి. కానీ వారిని మరలా ప్రార్థిస్తూ ఏమంటున్నారు? 9వ వచనం నుంచి చదువుదామా? 9వ వచనం నుంచి చదువుదాం. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. వీళ్ళు ఒక ప్రత్యేక ఫిర్యాదు చేస్తున్నారు. అంటే వాళ్ళు సత్యం తెలుసుకుని జరిగింది ఏంటో తెలుసుకుని వాళ్ళు అంటున్నారు, మా సేనలతో సార్ ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచున్నావు. ఎంత అద్భుతం! ఏది? ప్రాణంతో సహా నమ్ముకున్న వారికి దేవుడు విడనాడి ఉన్నాడన్న సంగతి అర్థమైంది. దేవుడు మమ్మల్ని విడనాడి ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? అవమానపరుస్తున్నాడు. అంతేకాకుండా మా సేనలతో కూడా ఆయన రావటం మానివేస్తున్నారు, బయలుదేరటం మానివేస్తున్నారు. మళ్ళా అలాగా ఈ పరిస్థితులలో అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య? క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళని కొంటున్నారు. అక్కడ శత్రులందరూ చుట్టుముట్టారు. ఆ శత్రులందరూ చుట్టుముడితేనే కదా వీళ్ళకి ప్రాణభయం పుట్టుకుంది. ఆ ప్రాణభయంలో వారందరూ కూడా శత్రువుల నుంచి విడిపించాలి అంటే, శత్రువు సమస్యల నుంచి తప్పించాలి అంటే దేవుడు తప్పించి ఎవరూ తప్పించలేదు. తెలుసు వాళ్ళకి. శత్రువుల నుంచి రక్షించువాడు నీవే అంటాడు 7వ వచనంలో. మేమేమో 6వ వచనం అంటాడు, నేను వింటిని నమ్ముకున్నాను, నా కత్తియు నన్ను రక్షింపజాలదని ఆయనకి నమ్మకం ఉంది. కానీ కోరాహ కుమారులు అతిశయిస్తున్నాం. ఏ దేవుని బట్టి అయితే అతిశయిస్తున్నామో, ఏ నామమును బట్టి అయితే నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో ఆ దేవుడు మమ్మల్ని విడనాడి అవమానపరిచున్నారు. ఇంకా ఎలాగుంటది వాళ్ళ జీవితం? విడనాడటం ఒక వ్యక్తి అయితే అవమానాలు రావటం ఇంకో భయంకరమైన ఎత్తు కదా. ప్రభునందు ప్రియులారా, ఈ 2 సమస్యలతో వారు నలిగిపోతున్నప్పుడు వారి జీవితం ఏమైపోయిందంటే, నేను మొత్తం చదవటానికి ఆ సమయం లేదు కానీ ప్రభునందు ప్రియులారా పైన చదువుదాం. 18, 19 వచనాలు చదువుదాం. ఈ 44వ కీర్తనలోనే 18, 19 వచనాలు చదువుతున్నా. మా హృదయం వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. చూడండి అక్కడ అంటున్నాడు, మా హృదయము వెనుకకు మరలిపోలేదు. ఏది? మేమేదో అన్య దేవతలతో తిరిగిపోతామని లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా మా అడుగులు నీ మార్గం విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. మరి ఇలాంటి పరిస్థితులలో వారు ఏం ఆనందించగలుగుతారు? ఇలాంటి పరిస్థితులలో వారికి ఎవరు అండగా ఉంటారు? అయితే వాళ్ళంట కృంగిపోయారట. వాళ్ళు ఏమైపోయారట? 25, 26 వచనాలు చదువుదావరా? 25, 26 వచనాలు చదువుదాం. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచించు. ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఆయన తప్పించి మాకెవరూ కూడా నిరీక్షణ ఆధారం లేదు. ఆయన తప్పించి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు. ఆయన మీద ఆధారం తప్పించి వేరేది ఏదీ లేదు. ఆయన నమ్ముకోవటం కంటే మనకి కలిగినది ఏదీ లేదు. అందుకనే ఆ దేవుని గురించి ఒక ప్రత్యేకమైన దివ్యమైన సంగతితో ఆయన గురించి హృదయం అంట బహుగా ఉప్పొంగుచున్నదట. ఏంటంటే ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారికి కలిగిన కష్టంలో, అయ్యో పోన్లే మేము అతిశయపడ్డావు, కానీ నువ్వు మమ్మల్ని ఏం చేసావు? విడనాడి అవమానపరిచున్నావు, మా సేనలతో కూడా నువ్వు రాలేదు. అయితే మా శ్రమ వచ్చినది, మా సహాయముకు లెమ్ము, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి పరిస్థితులలో వారు దేవుని గురించి చెప్తున్న మాట ఏంటి? దేవుని గురించి తెలుసుకున్న మాట ఏంటి అంటే ఆయన ఎలాంటి వాడో. అందుకనే అంటున్నాడు 45వ కీర్తన 1వ వచనం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచి. ఏంటా దివ్యమైన సంగతి?
ఏంటయ్యా దివ్యమైన సంగతి అంటే ఆయన వైపు తిరిగిన వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయన తన ప్రత్యేకమైన సహాయం కొరకు ఎవరైతే అడుగుతారో వారిని దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. వారితో ఎలాగుంటాడు అంటే 7వ వచనంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఇది ఒక దివ్యమైన సంగతే. దేవుడు ఎలాగున్నా ప్రేమించేస్తాడండి, ఎలాగున్నా ఆశీర్వదించేస్తాడండి, ఎలాగున్నా దీవెనలు వస్తాయండి అని నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావేమో. భ్రమలో బ్రతకొద్దు అసలు. ఆయనకి ఇష్టమైన రీతిలో బ్రతికితేనే నీ ప్రాణములకైనా నీకైనా ఆనందము సంతోషం ఏదైనా. ప్రభునందు ప్రియులారా గమనించాలి. గాఢాంధకారము చేత కప్పబడి ఉన్న వారు ఇదిగో ఏం కోరుకుంటున్నారో తెలుసా? ఆనంద తైలంతో కూడిన అభిషేకము కోరుకుంటున్నారు. అయ్యో ఆయనను ప్రేమిస్తే, ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన విడనాడకుండా ఉంటే ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆ రోజు కోరాహు కుమారులు దేవునిని విడిచిపెట్టలేదండి, దేవునిని మరిచిపోలేదండి. ఆయన గురించి పొగడటం కాదు, ఆయన గురించి ఆలోచించడం కాదు, వారు చేయకుండా ఉండలేదండి. ఆయన మీదే ఆదుకున్నారు, ఆయన మీద ఆధారపడ్డా. ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభునందు ప్రియులారా ఒక విషయం చదువుదాంరా. అక్కడ 15-16 వచనాలు చదువు. 44వ కీర్తన 15-16 వచనాలలో నన్ను నిందించి దూషించిన వారి మాటలు వినగా, శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. రోజుకి తలుచుకుంటే అయ్యి బాబోయ్ దుఃఖం ఎలాగుంటుంది అయ్యా. ఇలాంటి పరిస్థితులలో సిగ్గు నా ముఖమును కప్పి ఉన్నది. ఏం చేయాలి? ఎవరు ఈ పరిస్థితుల నుంచి విడిపిస్తారు? ఎవరు ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రప్పిస్తారు అంటే ఆయన. ఏ దేవుడు అండి? ఏ దేవుడు? ఆ 7వ వచనట, దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా. ఎస్, ఆయన చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా ఆయన నీతో స్నేహం చేయడానికి ఆయన స్నేహం చేశాడా? ఆ వెలుగైన దేవుడు, ఆ వెలుగైన ప్రభువు ఏం చేస్తాడు తెలుసా? నీ చీకటి అయిపోయింది నీ బ్రతుకును, గాఢాంధకార కమ్మిన బ్రతుకును ఆయన వెలిగించడానికి ఇష్టపడ్డాడు. అందుకని కోరాహు కుమారు వారి బ్రతుకు గాఢాంధకారముతో కమ్మి ఉన్నప్పుడు, వారి భవిష్యత్తు గాఢాంధకారముతో కమ్మి ఉన్నప్పుడు దేవుడట వారిని చూచి చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా. నిజంగా ఎంతమంది స్నేహితులు నేటి ప్రయోజనం? నిజమైన స్నేహితుడు, ప్రాణం పెట్టగల దేవుడు, ఏదైనా చేయగల దేవుడు, అయ్యో పరిస్థితులను మార్చగల దేవుడు ఉండగా ఇదిగో ఆ దేవాతి వైపు తిరిగి వచ్చి చెప్తున్న మాటే. చెప్తున్న మాట ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి, అయ్యా మాలో ఏదైనా భక్తిహీనత ఉందేమో, ఆ భక్తిహీనతను ద్వేషిస్తే ఇదిగో నువ్వు ఎలా మారిపోతావు? మాలో భక్తిహీనత ఉంటే ఆ భక్తిహీనత తొలగిపోయిందనుకో, నువ్వు ఒక ప్రత్యేకమైన భక్తితో నీతితో యథార్థంగా జీవించాలి. దేవుడు అవకాశం ఇచ్చాడు. నీతితో యథార్థంతో దేవుని నమ్మికించి కొనసాగుతుందా? నీతో ఎలాగుండటానికి ఇష్టపడుతున్నాడు కాస్త దేవుడు. చెలికాండ్ర కంటే ఏంటంట, దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా. అంటే స్నేహితులకి మించే స్నేహితుడు. అందుకని ఆయన నిజ స్నేహితుడు, ఆయనకి పేరు నిజ స్నేహితుడు ఆయన. అలాంటి స్నేహించే దేవాతి దేవుడు ఏం చేయటానికి ఇష్టపడినాడు తెలుసా? నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఎంత విశ్వాసం కోరాహు కుమారులకు! ఆనందము లేని వారి బ్రతుకులకు, నెమ్మది లేని వారి బ్రతుకులకు, చీకటి అయిపోయిన వారి జీవితాలకు ఏంటండి ఆనందం? దేన్ని బట్టి ఆనందము అంటే ఏ దేవుడినైతే కలిగి ఉన్నాడు ఆ దేవుడిని బట్టి, ఏ దేవుడైతే నీతిని ప్రేమిస్తున్నాడు, ఏ దేవుడైతే చెలికాండ్ర కంటే హెచ్చుగా నన్ను స్నేహంతో స్నేహిస్తున్నాడు, అలాంటి దేవాతి దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆనంద తైలముతో అభిషేకించినాడు. ఆమేన్. ఆనందము లేని ప్రత్యేకం. అభిషేకము దేన్ని బట్టి అంటే, కొంతమంది అభిషేకం పాలాభిషేకాలు ఉంటాయి, తర్వాత అనేక రకాలైన అభిషేకాలు ఉంటాయి, నూనెతో అభిషేకం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో అచ్చమైన దంచి తెచ్చిన ఒలీవ నూనెతో అభిషేకం ఉంటుంది. అచ్చమైన దంచి తెచ్చిన ఒలీవ నూనె.
దాంతో అభిషేకం ఉండదు. కానీ ఈ అభిషేకం ఆనంద తైలముతో అభిషేకం అంటండి. ఈ ఆనంద తైలముతో అభిషేకం ఒక వ్యక్తి మీద పోయబడితే, ఒక వ్యక్తి మీద కనుక అప్లై చేయబడితే, ఒక వ్యక్తి కనుక అభిషేకముతో కూడా ఆనందమును అనేది రాసుకుంటారో వారి జీవితంలో ఎక్కడ లేని ఆనందం వస్తుందండి. అప్పుడు వారు పౌలు చెప్పిన మాట వలె ఆనందించండి, ప్రభు చెప్పిన ప్రభువుని బట్టి ఆనందించడంటే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన ఆ యొక్క ఉల్లాసము ప్రభువు ద్వారా మాత్రమే జరుగుతుంది, ప్రభువు ద్వారా మాత్రమే దొరుకుతుందండి. ఆమేన్. ఈరోజు ఇలాంటి అభిషేక ఆనంద తైలాభిషేకం మన కుటుంబాలలో కావాలండి. ఎందుకంటే మన చిన్న విషయానికి కలవరపడిపోతున్నాం, చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నాం, చిన్న విషయానికి లోకంలోంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, చిన్న విషయం మన కలవరపడుతుంది. ఈ కలవరాల్లో ఉన్న ఆనందం కోల్పోతామండి, ఉన్న సంతోషం కోల్పోతామండి, ఉన్న యొక్క కొద్దిపాటి జీవిత విధానంలో ఉన్న సంతోషం ఆనందం కోల్పోతాం. కారణం ఏంటి? మనం ఉన్న వాటిని బట్టి ఆనందిస్తామా, లేని దాన్ని బట్టి దుఃఖపడతామంటే ఏం చేస్తామండి? మనం ఉన్న దాన్ని బట్టి సంతోషించేవారు ఎక్కువ, లేకపోతే లేని దాన్ని బట్టి దుఃఖించి వేధించి బాధపడేవారు ఎక్కువ? హలో, మనము ఆనందించవలసిన రీతిలో ఆనందించే వాటిని బట్టి ఆనందించలేకపోతున్నాం, కలిగిన దాన్ని బట్టి ఆనందించలేకపోతున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం నీకు కలిగిన వాటిని బట్టి నువ్వు ఆనందించు, నువ్వు పొందుకున్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఓకే, మంచిది. బట్టి దాన్ని బట్టి పొందుకున్న ఆ రోజు అబ్రహాం దగ్గర నుంచి వస్తున్న సమస్య ఇది. అయ్యా, నువ్వు అన్ని ఇచ్చావు, ఇవన్నీ ఎవరికి వెళ్ళిపోతాయి? మా తమ్ముడి పిల్లలకి వెళ్ళిపోతాయి కదా, వాళ్లే కదా స్వాస్థ్యమిగా. మరి ఏది నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి ఆనందించకుండా లేని దాన్ని బట్టి కృషించుకుపోయే హృదయం మన హృదయం. అందుకనే ఆ హృదయం మారిపోవాలి. దేవుడి ఉద్దేశం అది. ఆ హృదయం మార్చుకో. ఏంటి ఆ హృదయం? ప్రభువుని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టే. ఆమేన్. ఎవరిని కలిగి ఉంటే? ప్రభువుని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టే. ఆయన ఉంటే సమస్తమును, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అంటాం కదా. నిజంగా ఆయన ఉంటే చాలు. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, ఇగో ఏదైతే నువ్వు కలిగిన దాన్ని బట్టి నువ్వేం చేయలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు. కొంతమంది ఆశీర్వాదాల కొరకు ఎంతగా అడుగుతారో దేవుడు, ప్రభు ఆశీర్వదించారు. ఆల్ డైరెక్షన్ నలువైపుల నుంచి నన్ను ఆశీర్వదించండి అంటారు. బాగానే ఉంటాయి. ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత అదే ఆశీర్వాదాలను బట్టి వారు ఏడుస్తూ, దుఃఖిస్తూ, బాధిస్తూ అనేక రకాలైన సమస్యలు. నిజమే కదా. ఏముంటుందండి సంతోషం? శారాయి ఆనందంతో నాకేదో ఆనందం వచ్చేస్తానని గబగబా హాగర్ని తీసుకెళ్ళి అబ్రహాం దగ్గరికి చేస్తే శారాయి ఏమన్నా సంతోషించిందండి? ఆ కొద్దిపాటి సంతోషం ఆవిరైపోయింది. ఈరోజు చాలా మంది అంతే, అయ్యో ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వెంపర్లాడి దేవుని విసిగించి పొందుకున్న వారు ఉంటారు. కానీ ఆ పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి వారు ఏం చేయలేకపోతున్నారు తెలుసా? ఆనందించలేకపోతున్నారు, సంతోషించలేకపోతున్నారు. కలిగిన వాటిని బట్టి సంతోషించగా ఏదైతే దొరకట్లేదో, ఏదైతే అందట్లేదో, ఏదైతే మనకి ప్రయోజనకరం లేదో దాని వైపు చూసి మనం దుఃఖిస్తున్నాం, మనం ఏడుస్తున్నాం, మనము అంగలారుస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు. అది నీ జీవితంలో లేని ఆనందం ప్రభు ద్వారా నువ్వు పొందుకుందువుగాక. ఆమె చెప్దాం గట్టిగా, ఆమెన్. అందుకనే మనం ఆనందపడే రక్షణ గురించి సంతోషించాలా? ఏడవాలంటే నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, నువ్వు బాధపడవలసిన పని లేదు. ఆమెన్. దుఃఖితులకు ఆయన ఓదార్పుగా ఉంటాడండి. దయచేసి గమనించాలి. ఆయన తన కార్యముల చేత మనం తృప్తిపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆయన ఏమిస్తాడండి? ఆనంద తైలమిస్తాడు. అందుకని కావున మీరు ఆనందపడి అంటాడు. ఎవరు? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూసినట్లయితే, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2-3 వచనాలలో అక్కడ తెలియచేయబడుతున్న గొప్ప మాట ఏంటి తెలుసా? ఇశ్రాయేలులందరూ వారు పొందుకున్న మేలును బట్టి, వారు పొందుకున్న ప్రయోజనకరమైన పరిస్థితిని బట్టి వారు చెబుతున్న మాట ఏమని? యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడొక దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనొచ్చున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. కావున మీరు నన్ను చాలా ఇంత విశ్వాసంతో చెప్పడానికి ఏంటండి?
ఇంత విశ్వాసంతో ఏంటది? అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడి కార్యాలు వారి రుచి చూశారు, దేవుడి కార్యాలు రుచి చూశారు. కాబట్టి వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. ఎందుకు నమ్ముకోవాలయ్యా? అంతకుముందు నమ్ముకోలేదా? అయ్యో నమ్ముకోకేమే పారిపోయాం, నమ్ముకోలేకపోయామా? శక్తి సమాధి తెలుసు మాకు, మా పితరులు ఎలా దేవుడు చేసిన కార్యాలు మాకు బాగా తెలుసు. ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడం తెలుసు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం తెలుసు, ఎరుకో గోళ్ళు కూలగొట్టడం తెలుసు, ఆకాశం నుంచి మన్నాన్ని ఇవ్వడం తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ మేమేమైపోయాం తెలుసా? మేము బయటికి వెళ్ళిపోయాం. మాకు రక్షణ ఏదో దేని వల్ల కలుగుతుంది, ఏ విగ్రహాల వల్ల కలుగుతుంది అనుకున్నాం, కానీ మాకు రక్షణ దేన్ని బట్టి కలుగుతుంది. ఇదిగో నీ రక్షణకు కారణభూతుడగు దేవుడు, ఇదిగో నేను భయపడక ఆయన నమ్ముకొంచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయన అంటున్నాడు. ఎంత అద్భుతం అండి ఇశ్రాయేలు చెప్పిన మాటలు. తర్వాత అన్నాడు 3వ వచనంలో, ఏమన్నా చెప్తున్నారండి వెంటనే? కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు ఇలాగందరు, ఎంత నమ్మకం. కావున మీరు ఆనందపడండి. దేన్ని బట్టి? దేవుని బట్టి, దేవుని కార్యాలను బట్టి. ఆయన అలాగుంటాడో తెలుసా? చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా, గొప్ప గొప్ప స్నేహితుల కంటే ఆయన గొప్ప స్నేహితుడు అండి, ఆయన నిజ స్నేహితుడు అండి, ప్రాణప్రియుడు అండి ఆయన. అలాంటి దేవాతి దేవుని బట్టి మీరేం చేయాలి? ఆనందపడండి. ఆయన ఇచ్చే రక్షణ బట్టి, ఆయన ఇచ్చే బలమును బట్టి, ఆయన రక్షణాధారం ఉన్న దాన్ని బట్టి, ఆయనను బట్టి నువ్వు ఆనందించగలిగితే, ఆయన్ని బట్టి నువ్వు సంతోషించగలిగితే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దుఃఖమా, గాఢాంధకారమా, వేదన, శ్రమ ఇవన్నిటినీ పక్కన పెట్టేసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడండి? ఆయన ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఆమేన్. ఆనంద తైలముతో అభిషేకిస్తే ఆనందపడి, అందుకని 3వ వచనం అంటాడు యెషయా 12:3లో, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లోని నీళ్లు చేదుకుందరు. ఏం ఆనందం అండి? సమస్యలు ఉన్నాయిగా, బ్రతుకు గాఢాంధకారం అయిపోయిందిగా, ఇదిగో వెంటాడుతున్నాయి కదా, ఏం ఆనందం ఉంటుంది? అందుకని లోకములో శ్రమల వల్ల నువ్వు ఆనందించలేవు కానీ, నీకున్న పరిస్థితులు నీకు ఆనందాన్ని కలుగు చేయవు కానీ, నువ్వు చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన వల్ల నువ్వు ఆనందంగా ఉండలేవు కానీ, నువ్వు దేవుణ్ణి బట్టి, ఆ రక్షణాధారమైన దేవుని బట్టి, బల ప్రభావులైన దేవాతిని బట్టి, శక్తి ప్రభావం కలిగిన దేవాతి దేవుని నామం బట్టి మనం అతిశయపడుతూ ఆయన ద్వారా వచ్చే ప్రతి విధాన ఆనందమును నువ్వు నేను పొందుకోవాలి. ఈ లోకంలో మనం కలిగిన శ్రమలు బట్టి మనం ఎక్కడ ఆనందించగలుగుతామండి? శ్రమలు మనల్ని వేధిస్తున్నాయి, శ్రమలు మనల్ని బాధిస్తున్నాయి, శ్రమలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, శ్రమలు మనలను అనేక రకాలైన సమస్యలు కూడా నడుస్తున్నాయి. ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడుంది అసలు ఆనందం? కానీ ఇక్కడ ప్రభువుని బట్టి ఆనందం, ప్రభు రక్షణను బట్టి ఆనందం, ఆయన అనుగ్రహించే శక్తి ప్రభావాన్ని బట్టి ఆనందం, ఆయన విడుదలను బట్టి ఆనందం, ఆయన విమోచనను బట్టి నీకు మాత్రం ఆనందం. హల్లెలూయా. ఎవరి కొరకండి? దేవదూతలకు ఏమన్నా విమోచన చేయాలో అవసరంలో? వాళ్ళు ఎక్కడా బంధించబడలేరే. ఈరోజు నేను బంధించబడి ఉన్నాం. అవమానాలు, నిందలు, శోధనలు క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల. ఇక ఆనందం ఎక్కడుంటుంది? కానీ ఆనందము లేని కోరహ కుమారులు, ఆనందము లేని ఇశ్రాయేల్ ప్రజలు వారు ఆనందపడట. ఎక్కడి నుంచి నీళ్లు చేదుకున్నారండి? ఎక్కడి నుంచట? రక్షణాధారమైన బావులలోండి నీళ్లు చేదుకున్నారట. ఆ రక్షణాధారమైన బావుల వచ్చి ఆ నీటి యొక్క ప్రభావం ఏంటి దశ? వాక్యమే. ఆ వాక్యము ద్వారా వారు జీవించాలి, ఆ వాక్యము ద్వారా వారు గొంతు తడుపుకోవాలి. ఆ వాక్యము యొక్క జీవవాక్య యొక్క ఆ జీవ జలధార వారిని ఏం చేయాలి దశ? తృప్తిపరచాలి. ఆ వాక్యం అనే జీవ జలధార ఎప్పుడైతే వారు ఆ రక్షణాధారములైన బావులను తోలుకుంటారో వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి. వారు ఎప్పుడు కూడా గాఢాంధకారంలో నివసించరు, వారి పరిస్థితులు గాఢాంధకారంలో ఉండవు. వారి ఎడల దేవుడు ఒక అత్యున్నతమైన ప్రణాళిక కలుగు చేసి వారిని ఎల్లప్పుడూ కూడా ఆనందింపచేయటంలో ఆసక్తి కలిగిన ప్రభుగా ఉన్నాడండి. ఆమేన్. ఆయన ఆనందింపచేయాలి. నీ ప్రాణానికి సమస్యల, నీ ప్రాణానికి నెమ్మది లేని పరిస్థితి, కుటుంబంలో ఆనందం లేదా? దేవుడు ఈ ఉదయకాశాలు చెప్తాడు, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆనంద తైలముతో ఒక సేవకుడిని అభిషేకిస్తే ఆ సేవకుడు అనేక మంది కుటుంబాలకు, అనేకమైన ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు ఒక విశ్వాసిగా దేవుని దగ్గర నువ్వు ఇదిగో ఆనంద తైలముతో అభిషేకించబడితే నీ కుటుంబం శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న, ఇబ్బందులు ఉన్న వాటన్నిటిలో నువ్వేం చేయగలుగుతావు తెలుసా? ఆనందించగలుగుతావు. అప్పుడు శ్రమ ఏమైపోతుందో తెలుసా? చులకనైపోద్ది. అప్పుడు బాధలు చులకనైపోతాయి, సమస్యలు చులకనైపోతాయి, వేదనలు చులకనైపోతాయి. వాటిని అసలు పట్టించుకోవాల్సిన పనే లేదండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు.
వాటి గురించి బాధపడాల్సిన పని లేదు, వాటి గురించి చింతించాల్సిన పని లేదు. ఎలాగైతే వస్తుందో అలాగే వెళ్ళిపోద్ది అంతే. ఆమె తుఫాన్ రాక తప్పదు, ఆ తుఫాన్ యొక్క ప్రభావము తగ్గిపోక తప్పదు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె కుటుంబాలలో కూడా సమస్యలు రాక తప్పు, ఆ సమస్యలు ఒకనొక రోజు విడుదల కాక తప్పు. ఆమె ఎవరు జరిగిస్తారా విడుదల? ఎవరు జరిగిస్తారు? నువ్వు దుఃఖించడం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు దుఃఖపడటం దేవుడికి ఇష్టం లేదు. ఆ రోజు కోరహ కుమారులు దుఃఖపడుతున్న పరిస్థితులలో ఏ వారి ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యం తృప్తిపరిస్తాయి. కార్యాల గురించి భక్తుడు అంటాడు కదా, దివ్యమైనతో. ఏ సంగతితో? దివ్యమైన సంగతితో నా హృదయం ఏమవుతుందండి? ఉప్పొంగుచున్నది అంటున్నాడు. ఉప్పొంగుచున్నది ఏంటి? బహుగా ఉప్పొంగుతుందంట. ఈరోజు నేను అంటాను, దేని గురించి ఉప్పొంగాలి అంటే ఆ రాజుని గురించి, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే రాజుని గురించి. ఇదిగో చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నేను ఆయనతో పాటు ఉండబెట్టాక నేను ప్రత్యేకమైన ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకించడానికి రమ్మంటున్నాడు. వస్తావా? ప్రభునందు ప్రియులను గమనించాలి. నీ యొక్క ప్రతి శ్రమలో ఒకవేళ దేవుని బట్టే నువ్వు ఆశ్చర్యపడుతున్నావు, మంచిదే. అయితే నీకున్న శ్రమలలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? కోరహ కుమారులు అయితే ఎవరు సహాయం పొందుకున్నారు తెలుసా? దేవుని సహాయం పొందుకున్నారు. దేవుని పొగిడారు వాళ్ళు. దేవుడు ఊరకనే వారికి ఆశీర్వాదాలు ఇచ్చేలా, ఊరకనే వారికి ఒక ప్రత్యేకమైన విడుదల ఇవ్వలేదు. కారణం ఏంటి తెలుసా? దేవాతి దేవుడు తన కార్యం చేత సంతోషపరుస్తాడని తెలుసు. అందుకనే వారు ఎన్ని శ్రమలలో ఉన్న వారి దగ్గరకు, శోధనలో ఉన్న వారి దగ్గరకు, ఆపదలలో ఉన్న వారి దగ్గరకు, అపాయంలో ఉన్న వారి దగ్గరకు, అనేక రకాలైన పరిస్థితులు నలిగిపోతున్న వారి దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళిన వాడిగా ఉన్నాడండి. ఆయన వెతుక్కుంటూ వెళ్ళిన వాడుగా నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నేను విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి ప్రాణప్రియుడైన దేవాతి దేవుని బట్టి నేను ఏం చేయాలంటే ఉప్పొంగాలి. సమస్యలను బట్టి కృంగిపోకుండా దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టో, దయని బట్టో, ఆశీర్వాదాలను బట్టో, వాగ్దానాలను బట్టో, ప్రవచనాలను బట్టో మనం ఇంకా ఆనందించటంలో ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. ఆమె ఏం చేయటంలో అండి? ఆనందించటంలో, ప్రభునందు ఆనందించడంలో. అందుకని ఆనందించడం మరలా చెప్తున్నా, ఆనందించడం అన్నాడు పౌలు భక్తుడే. ఎందుకని? శ్రమలు లేవు ఆయనకి. ఎందుకు లేవు? రోగాలున్నాయి, శ్రమలున్నాయి, మనుషుల వ్యతిరేకత ఉంది, మనుషుల చేత తరంబడుచున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? దేన్ని బట్టి ఆనందం? క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యం ఆయన చేస్తాడు. అయితే నువ్వు చెప్పగలవా విశ్వాసంతో? కోరహ కుమారులు విశ్వాసంతో చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? దేవుడు నీ దేవుడే, నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ప్రాణమా, ఎవరితో చెప్తాడు? ఇంతకీ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. అందుకనే ఏం చేయాలి నువ్వు? నా ప్రాణమా, నీవేళ కరుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నాకు రక్షణకర్త అయిన దేవుడు. ఇంకా నేను ఆయనను ఏం చేస్తానండి? ఆయన ఏం చేస్తాను? స్తుతించదను. 45వ కీర్తన, 42వ కీర్తన, 43వ కీర్తన కొన్ని విషయాలు కనబడతాయి. నేను ఇంకా ఆయన స్తుతి. ఎందుకో తెలుసా? ఆయన నాకు చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఇగో నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడు. ప్రాణమా, నిన్ను అభిషేకించాడు. ఎందుకని? ప్రాణము సంతోషం ఉంటే శరీరం అంతా సంతోషం ఉంటుంది. ప్రాణానికి ఆనందం ఉంటే శరీరం అంతా ఆనందంగా ఉంటుంది. ఈ యొక్క శరీరం అంతా బేస్ చేసుకుని దేని బట్టి దశ? ప్రాణమును బట్టో, హృదయంలో ఉన్న సంతోషాన్ని బట్టో. హృదయంలో సంతోషం, ప్రాణంలో సంతోషం ఉంటే శరీరం అంతా సంతోషంగా ఉంటుంది. కానీ హృదయంలో ఏదైతే చింత ఉందో, ఏదైతే బాధ ఉందో, ఏదైతే వ్యాధి ఉందో మొత్తం అంతా కూడా శరీరము ఆనందంగా ఉండదండి. వేదన, దుఃఖము, బాధ. కానీ ప్రాణాన్ని ఆనంద తైలముతో అభిషేకిస్తే ఆ అభిషేకించిన ఆనంద తైలముని బట్టి శరీరం అంతా కూడా ఉప్పొంగుతుందండి. ఎవరి గురించి? రాజుని గురించి. అలాంటి ఆ ప్రాణానికి ఆనంద తైలంతో అభిషేకించిన కోరహ కుమారుల అభిషేకంతో నింపబడ్డారు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి ఆనంద తైలాభిషేకంతో మన ప్రాణాలు అభిషేకించబడి ఆయన నామమును బట్టి సంతోషిస్తూ, ఆయన కృపను బట్టి వర్ధిల్లుతూ, ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడలుగా నీవు నీ ప్రాణము ఉండాలని. అందుకే ప్రాణం కూడా చెల్లించాలట. భక్తుడు చెల్లించలేదా? భక్తుడు ఏమంటాడండి? నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో ఏం చేయకూడదు అంటండి? దేనిని మర్చిపోవద్దు. అసలు
అలాంటి ప్రాణము ద్వారా శరీరము ద్వారా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించే బిడ్డగా నీవు నేను మనమందరం ఉండాలని ఆస్వాదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించి ఏదైతే మన ప్రాణం కలవరము గానంతకాలం ఉందో దేవుడు మనల్ని ఆనంద తైలముతో అభిషేకించి ఆయన కృపలో వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన కృపతో నడిపించి ఆనంద తైలాభిషేకంతో నింపును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. కోరాహు కుమారులు ఎంతో విశ్వాసంతో చెప్పిన మాట, దేవుడే నీ దేవుడే నీకు చెలికాండ అన్నట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు అంటున్నాడు. నిజమే కదా, ప్రాణముతో చెప్పున్నాడు. నిజంగా కదా, ఆ ప్రాణములకు కలవరాలు, ఆ ప్రాణములకు అనేక రకాల వేదనలు ఉన్నప్పుడు ఆ వేదనల్లో ప్రభు సహాయం దయచేస్తారు. అటువంటి సహాయం మీకు కూడా దయచేసి మిమ్మల్ని కూడా నీకున్న ఇబ్బందికర పరిస్థితుల దుఃఖంలో ఆనంద తైలంతో ప్రభు నిన్ను అభిషేకించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధుడైన మా పేపర్లోకి తండ్రి, నీ పరిశుద్ధ ప్రేమ కలిగిన నామం బట్టి నీకు నా రక్షకుడా, గొప్ప దేవుడా, మహాగణుడా, నిజ స్నేహితుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను, అర్పిస్తున్నాను. దానికి నన్ను ఉదయకాలంలో ప్రభా ఈ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలోకి బిడ్డలు మీరు ఎక్కడున్న ఏ దేశంలో ఏ ప్రాంతంలో వీరందరికీ తగిన కృప దయచేసి సహాయం చేయండి, కాపుదల దయచేయండి, రెట్టింపు మేలుతో రెట్టింపు అభిషేకంతో వారిని నింపండి, కావాల్సిన ఆశీర్వాదం దయచేయండి, కావాల్సిన దీవెన దయచేయండి, కావాల్సిన మేలుతో తృప్తిపరచండి. ఇక నేను ఉదయకాలంలో నీ ప్రత్యేక ప్రేమను వీరేళ్ళ కనబరుస్తున్నారని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ నీ కృప మెండుగా దయచేయండి. ఏ దుష్టుడు గలిపించకుండా సాయం చేయండి. ఈ దుష్ట గలిబిలంతా కూడా దూరపరుస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తాం. నీ కార్యం చేత తృప్తిపరచండి. నీ కృప ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం మెండుగా నీ ప్రేమలకు దయచేస్తానని బట్టి నీకు వందనాలు. బలహీనులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, ప్రాణానికి నెమ్మది లేక ఆనందం లేకుండా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలకి ప్రభా, వారి ప్రాణములకు ఆనందమును ప్రభా నెమ్మదిని మీరు అనుగ్రహించే సహాయం చేయండి. దీవి ఆశీర్దిస్తూ రోగులను బలపరచండి, అనారోగ్యాలు చూడిపించి ఆరోగ్యాలు దయచేసి సహాయం చేయండి. దీవి ఆశీర్దిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ మీకును మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమం తోడైంది. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని బలపరిచింది గాక. విశ్వాసుల భక్తుల పరిశుద్ధతలో మిమ్మల్ని స్థిరపరిచి మీకును మీ ప్రాణాలకు కాల్సిన ఆనంద తైలముతో ప్రభు అభిషేకించింది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక వర్తమానములు మరి మీకు ప్రతిరోజు అందించబడటం జరుగుతుంది. ఈ వర్తమానముల ద్వారా మీరు ఆస్వాదించమని లేకపోతే మీ సాక్ష్యం మీకు తెలియచేయండి. అలాగే మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన వస్తుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676594100. ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదము మీకు మెండుగా దయచేసి అందుదిన మేలులతో అందుదిన ఆశీర్వాదాలతో ప్రభు తృప్తిపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Shalom.